జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదజో దేవా సృష్టిస్థిత్యంతకారిణః. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో అనేక వస్తువులు అమృత కలశం ఉద్భవించాయి. అది చూసి అత్యంత ఆనందాన్ని పొందిన విష్ణు భగవానుని కళ్ళ నుండి వచ్చిన ఆనంద బాష్పాలలో కొన్ని బిందువులు ఆ అమృతంపై పడినాయి. వెంటనే ఆ అమృతం నుండి తులసీ వృక్షం పుట్టుకొచ్చింది. సర్వ శుభలక్షణ సంపన్నురాలు మరియు దివ్య ఆభరణాలతో అలంకృతురాలైనటువంటి తులసీదేవిని దేవతలందరూ కలిసి విష్ణు భగవానుడికి అర్పించారు. అత్యంత ఆదర సత్కారాలతో విష్ణుమూర్తి ఆమెను స్వీకరించారు. అప్పటి నుండి విష్ణు భగవానుడితో సమానంగా తులసీదేవిని కూడా అందరూ పూజించసాగారు.